నేను నీకు అబ్బా ఇప్పుడు విన్న మాటలన్నిట్లలో నీకు సాయం చేయడం నేనే, నీకు సాయం చేసేది నేనే. దేవుడి రాత్రికాల సమయంలో ఈ 11వ మాసమున ఈ సంపూర్ణత గుడితో దేవుడితో మాట్లాడుతున్నాడు. నీకు సాయం చేయవాడును నేనే, నీకు సాయం చేవాడు నేనే, నిన్ను ఆదుకునేవాడు కూడా నేనే. నువ్వే విషయం కృంగిపోవద్దు, నువ్వే విషయం బాధపడద్దు, నువ్వే విషయం నలిగిపోవద్దు. ప్రియదేవుని బిడ్డ, నీ దేవుని యెహోవా నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్థాపిస్తాను. కాబట్టి ఆయన అంతా అన్నాడు, యోసేపు ఒక్కడే ప్రియదేవుని బిడ్డ, ఒంటరిగా ఉన్నటువంటి యోసేపును దేవుడు ఏం చేసిందమ్మా, లక్షల మంది జనముగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఒక్కడిగా ఉన్నటువంటి అన్య దేశమైనటువంటి ఐగుప్తు దేశంలో యోసేపు ఒక్కడిగా ఉంటే స్వల్ప జనముగా ఉన్నాడు యోసేపు. కానీ ఈరోజు దేవుడు యోసేపును లక్షలాది మంది జనముగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు స్వల్పంగా ఉన్నావా, నీకు సహాయం చేయవాడు ఎబెనేజర్ దేవుడే. ఎబెనేజర్ దేవుడే. ఈ ఆలస్యత అయినా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, నీ దేవుడని నీకు సహాయం చేస్తానని చెప్పి వాక్యం అంటాడు. చూడమాట అంటాడు. 119 కీర్తన 173 వచ్చిన చదువుకుందాం. ప్రియ దేవుడులారా, 119 కీర్తన 173 వచ్చులో దేవుని యొక్క వాక్యం సరిస్తా ఉంది. చదవనమ్మా మాట అంటున్నాడు అక్కడ. ఏమా, నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మనంటే ఒకసారి రివిజన్ చేసుకుందాం. 6 మాటలు మన దేవుడు ఎలాంటి వాడంటమ్మా? మన దేవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటి మాట చెప్పండి. మొట్టమొదటి మాట ఎబ్రీ కథ అంటున్నాడు. ఆయన ఏమంటాడు అక్కడ? ప్రియ దేవుడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. ఈ సహాయం చేసే దేవుడు ఎలాంటి వాడంట? ఎబెనేజర్ దేవుడు. ఏ విషయంలో నీకు సాయం చేస్తాడమ్మా? ఏ విషయంలో నీకు ఎబెనేజర్ దేవుడికి సహాయం చేస్తాడంటే, మొట్టమొదటి అన్నాడు, నువ్వు యుద్ధంలో చిక్కుకుని ఉన్నావా? శరీరం యుద్ధములో, లోకమైన యుద్ధములో, పాపమని యుద్ధములో, అపవాద యుద్ధంలో చిక్కుకుని ఉన్నావా? యుద్ధంలో చిక్కుకున్నట్లయితే నీకు సాయం చేయడానికి ఎబెనేజర్ దేవుడిగా సహాయం ఉన్నాడు. రెండో మాట అన్నాడు, నువ్వు అరణ్యంలో ఉన్నావా, కొండదారిలో ఉన్నావా, ప్రయాణ మార్గంలో ఉన్నావా, నీ దేవుడిని యెహోవా నీకు సహాయకుడిగా, నీకు సాయం చేయవాడు ఎబెనేజర్ దేవుడిగా ఉన్నాడు. మూడో మాట అంటున్నాడు. ప్రియ దేవుడులారా, మూడో మాట ఏమన్నాడంటే, నీవు అనాథగా ఉన్నావా, నీకు సహాయం చేయవాడు ఎబెనేజర్ దేవుడే. నువ్వు అనాథగా ఉన్నావులైతే అంటున్నాడు. ప్రియ దేవుడులారా, ఏమన్నాడు? నీకు తండ్రిగా, నీకు సహాయకుడిగా, నీ దగ్గరలో నేను విడిచినాను, యెహోవా నిన్ను చేరదీను. నువ్వు అనాథగా ఉన్నా సరే, నీకు సహాయం చేయడం ఎబెనేజర్ దేవుడే. 4వ మాట అంటున్నాడు, నువ్వు ఆపదలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, అపాయంలో ఉన్నావా, ఇరుకులో ఇబ్బందులు ఉన్నావా, నీకు సహాయం చేయవాడు ఎబెనేజర్ దేవుడే. 5వ మాట అంటున్నాడు, నీవు బలహీన స్థితిలో ఉన్నావా, అనారోగ్య స్థితిలో ఉన్నావా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, నీ ఎదుట ఎంత గొప్ప సైన్య సమూహం ఉన్నా సరే, నీకు సహాయం చేయు దేవుడు ఎబెనేజరు. దేవుడికి సహాయం చేస్తాడు. చివరి మాట 6వ మాట అంటున్నాడు, నువ్వు స్వల్పకున్నావా, బెత్లెహేం అనేది స్వల్ప గ్రామం, అంతేనా? వారు మంది వింటాం. బెత్లెహేం అనేది చిన్న గ్రామం, స్వల్ప గ్రామం. నీలో నుండి ఇశ్రాయేలు నేలపోవాడు, నీలో నుండి యోధా గోత్రపు సింహం. నువ్వు స్వల్ప జనం అనుకుంటున్నావేమో, నువ్వు చిన్నవాడు అనుకుంటున్నావేమో, నువ్వు ఏమి లేవు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నేను గొప్ప జనంగా చేస్తాను. ఈరోజు నా వాళ్ళు నమ్ముకుంటానే గొప్ప గర్వపడుతున్నావేమో. ఎందుకు పనికిరావు అందరూ? నీ